వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడం అత్యంత ఆసక్తి రేపుతుంది. ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాటి రణక్షేత్రంలో పిఠాపురం, పెందుర్తి నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? పిఠాపురం సంస్థానం అంటే ఉభయ గోదావరి జిల్లాలో పెట్టింది పేరు. అంతేకాదు ఇక్కడ ఉప్పాడ ప్రాంతం జిందాని పట్టుచీరలకు ప్రసిద్ధి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం. పాదగయ క్షేత్రం కొలువై ఉంది ఇక్కడే. 16 సార్లు జరిగిన ఎన్నికల్లో 10 మంది కొత్త అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న చైతన్యవంతమైన ప్రజలు పిఠాపురం వాసులు. మరి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజులు పరిపాలించే పిఠాపురానికి చరిత్రలో ఒక పేజీ ఉంది. రాజారావు వెంకటకుమార మహీపతి సూర్యారావు బహదూర్గా పిలిచే పిఠాపురం మహారాజు దాన ధర్మాలకు ప్రసిద్ధిగా చెబుతుంటారు. ఆయన పాలించిన కాలంలో అన్నదానం, విద్యాదానానికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారట. అందుకు సాక్ష్యంగా పిఠాపురం మహారాజా స్థాపించిన శ్రీ సంస్థాన సత్రం ద్వారా నేటికి విద్యార్థులకు నిత్య అన్నదానం జరుగుతోంది. తొండంగిలో ఉన్న మహారాజా శ్రీ సంస్థాన సత్రానికి చెందిన 500 ఎకరాల భూమి ద్వారా వచ్చే ఆదాయంతో నేటికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో ఉన్న జేఎన్టీయు, రంగరాయ మెడికల్ కళాశాల, పిఆర్ ప్రభుత్వ కళాశాలలతో పాటు మరెన్నో విద్యాపీఠాలకు పిఠాపురం మహారాజా వారు చేతికెముక లేకుండా భూ విరాళాలు చేశారు. లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 3 సార్లు, ప్రజాపార్టీ 2 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, సిపిఐ, బీజేపీ, పీఆర్పీ, వైసీపీ ఒక్కొక్కసారి విజయం సాధించాయి. 16 సార్లు జరిగిన ఎన్నికల్లో 10 మంది ఎమ్మెల్యేలు కొత్తవారు ఎన్నికయ్యారు. దీనిని బట్టి చూస్తుంటే పిఠాపురం ప్రజలు మార్పుని కోరుకుంటారని అర్థమవుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,30,046 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,15,223 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,14,819 మంది ఉన్నారు. నియోజకవర్గంలో గొల్లప్రోలు, పిఠాపురం, యు కొత్తపల్లి మండలాలున్నాయి. ఎన్నికల్లో చూస్తే వైసీపీ నుంచి పోటీ చేసిన పెన్నెం దొరబాబుకి 83,099 ఓట్లు వస్తే టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకి 67,718 ఓట్లొచ్చాయి. జనసేన అభ్యర్థిని మాకినేటి శేషుకుమారికి 27,903 ఓట్లొచ్చాయి. వైసీపీ అభ్యర్థి వంగా గీత 2009లో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు ఇదే పిఠాపురం నుంచి పవన్ ప్రత్యర్థిగా మారి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి వి నాగేశ్వరరావు ఇక్కడి నుంచి 3 సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ నారాయణమూర్తి 2 సార్లు, కేవీసీహెచ్ మోహన్ రావు కాంగ్రెస్ 5 నుంచి 2 సార్లు, పెన్నెం దొరబాబు బీజేపీ, వైసీపీ తరపున పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. లో వైసీపీ నుంచి ఎన్నికైన పెన్నెం దొరబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం పలుచోట్ల ఇన్ఛార్జీలను మార్చింది. ఈ క్రమంలో వైసీపీ కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు సీటు కూడా ప్రకటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో నిలుచున్నారు. దీంతో ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోయాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంపిక చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నా చుట్టుపక్కల సమస్యలు ఆయనకు ఒకంత ఆందోళన కలిగిస్తున్నాయి. కాకపోతే ఉమ్మడి పోరాటం కావడంతో ఆయన ధీమాగా ఉన్నారు. అంతేకాదు 2019లో జనసేన తెలుగుదేశం కలిసి దాదాపు 1,00,000 ఓట్ల పైనే సాధించాయి. అందువల్ల నిశ్చింతగా ఉన్నా తేలికగా తీసుకోవద్దని మాత్రం రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుపు అంత ఈజీ కాదా అంటే అవునని అంటున్నారు. ఇక్కడ జనసేనానికి 5 అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. వాటిలో ఒకటి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ. తనకు సీటు కేటాయించకపోవడంతో అలిగిన వర్మను చంద్రబాబు ఏదో విధంగా బుజ్జగించారు. అయితే దూకుడైన స్వభావం కలిగిన వర్మ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రశాంతంగానే ఉంటారా లేక ప్రతికూలంగా మారుతారా అన్నది సందేహాస్పదమే. ఇక రెండో అంశం వైసీపీ అభ్యర్థి వంగ గీతకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. సామాజిక బలం ఉంది. అంతేకాదు తాను గతంలో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇక మూడో అంశం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడితో పవన్ కళ్యాణ్ కయ్యం పెట్టుకున్నాడు. 100 కోట్లైనా ఖర్చు పెట్టి తనను ఓడించకపోతే నేను మొనగాళ్లకు మొనగాళ్నే కాదని ద్వారంపూడి సవాల్ విసిరారు. నాలుగో అంశం సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఎంతవరకు లబ్ధి కలిగిస్తాయేననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఐదో అంశం పవన్ కళ్యాణ్ గెలిచినా స్థానికంగా ఉండరన్న అంశాన్ని ప్రత్యర్థులు గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అటు వైసీపీలోనూ పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని తప్పించి వంగ గీతకు సీటిచ్చారు. ఇప్పుడు ఆయన రగిలిపోతున్నారు. ఒక దశలో ఎలాగైనా ఆమెను ఓడిస్తానని పంతం పట్టారు. అయితే పెద్దల జోక్యంతో గొడవ ప్రస్తుతం సద్దుమణిగింది. పైకి అంతా ఫీల్ గుడ్ అని చెబుతున్నా లోలోపల ఆయన మనస్తాపంతో కుంగిపోతున్నారని సమాచారం. ఎందుకంటే గెలిచిన సీటుని ఎవరన్నా మారుస్తారా అని అందరి దగ్గర అంటున్నట్టు సమాచారం. నిజానికి ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమని దొరబాబు అనుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు వంగ గీతకు స్వపక్షంలో ఆయనే ప్రత్యర్థిగా ఉన్నారు. అంతేకాదు సహాయ నిరాకరణ కూడా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి జరుగుతుంది, ఆలోచనలు బాగున్నాయి. వీళ్ళు మొదలుపెట్టే సమయానికి వాళ్ళు వస్తున్నారు, అవి ఆపేస్తున్నారు. ఇలా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారింది. ఉప్పాడ జిందాని చీరలకు పెట్టింది పేరు. దేశంలో ఎక్కడా లేని నేత వీరికే ప్రత్యేకం. ఇక్కడ మోడల్ మరెక్కడా దొరకదు. పిఠాపురం పుణ్యక్షేత్రం కూడా అభివృద్ధికి నోచుకోకుండా అలానే పడి ఉంది. ఇక రహదారుడైతే రాష్ట్రంలో మిగతా అన్ని చోట్ల ఇక్కడ కూడా అధ్వానంగానే ఉన్నాయి. ఉప్పాడ తీరంలో 400 కోట్లతో మినీ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. కోస్టల్ కారిడార్గా అభివృద్ధి చెందుతున్న ఉప్పాడ తీర ప్రాంతం కాకినాడకు అతి దగ్గరలో ఉంది. సెస్ పేరుతో సుమారు 10,000 ఎకరాల భూమిని సేకరించారు. గడిచిన 10 ఏళ్లలో ఒక్కొక్కటిగా పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. తాజాగా అరవిందో ఫార్మా కంపెనీ కూడా నెలకొల్పారు. ఉప్పాడ మీదుగా కాకినాడకు బీచ్ రోడ్ ఉంది. నిత్యం ఈ ప్రాంతానికి పర్యాటకులు వందల సంఖ్యలో వస్తుంటారు. ఒకవైపు పర్యాటకం, మరోవైపు వాణిజ్యపరంగా ఎదుగుతున్న ఉప్పాడ కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. అలాగే ఉప్పాడ జామ్దాని నేత చీరలకు పెట్టింది పేరు. 100% పట్టు దారాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చీరలు కళాకారుల పనితనానికి ప్రతీకగా నిలుస్తాయి. ఒక్కో చీర తయారీకి కనీసంగా 15 రోజుల సమయం పడుతుంది. చీర ఖరీదు 5,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. జామ్దాని చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళా నైపుణ్యాన్ని ఈ ప్రాంత కార్మికులైన లొల్లా వెంకట్రావు, వడిగే వీరరాఘవులు ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ క్రమంలో నేతన్నలకు 1972లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డుతో సత్కరించింది. తర్వాత ఉప్పాడ చీరల ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లడంలో లొల్లా సత్యనారాయణ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఉప్పాడ జామ్దాని చీరల పేటెంట్ కోసం పోరాడి సాధించారు. అంతేకాదు జామ్దాని చీరల మార్కెటింగ్లో జాతీయ అవార్డు అందుకున్నారు.
దీంతో ఉప్పాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా మారుమోగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన వాటిలో పిఠాపురం పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వందలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ క్షేత్రాన్ని పాదగయ అని కూడా పిలుస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇదే క్షేత్రంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పిలిచే పురోహూతిక అమ్మవారు కూడా పాదగయలోనే ఉండడంతో ఈ క్షేత్రం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతుంటారు. ఇక నియోజకవర్గంలో సమస్యల గురించి చెప్పుకోవాలంటే ముందుగా రహదారుల గురించే మాట్లాడాలి. ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గ్రామాలకు వెళ్లే రహదారులకు మోక్షం లేక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో మంజూరైన రహదారులు సైతం ఆగిపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే గ్రామస్తులు పట్టణాలకు రాలేక అవస్థలు పడుతున్నారు. కనీసం ఆటోలు కూడా రావడం లేదు. చిత్రాడ సమీపంలో గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. పిఠాపురం పట్టణం కూడా అలాగే అస్తవ్యస్తంగానే ఉంది. ఆ మెయిన్ రోడ్ దశాబ్దాల తరబడి అలాగే ఉంది. కొత్తగా వచ్చేవారైనా వీటిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. తెలుగుదేశం మాజీ హోంమంత్రి చినరాజప్ప నియోజకవర్గం పెద్దాపురం దీనికి ఆనుకుని ఉంటుంది. ఆయన అద్భుతంగా తీర్చిదిద్దారు. అదే సమయంలో ఉన్న వర్మ, ఆ తర్వాత వచ్చిన దొరబాబు ఇద్దరూ కూడా ఆ స్థాయిలో చేయలేకపోయారనే విమర్శలున్నాయి. పిఠాపురం పేరు గొప్ప ఊరి దిబ్బగా మారింది. ఆ పేరు చెబితే రాజావారు నెలకొల్పిన ప్రముఖ విద్యాసంస్థలు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడేలుతున్న ప్రజాప్రతినిధులను చూస్తే వారిలో వారు కొట్టుకోవడం గుర్తుకు వస్తాయి. ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, ప్రజలు అలానే ఉన్నారని మేధావులు అంటున్నారు. ప్రభుత్వాలది తప్ప, ప్రజలది తప్ప అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితులున్నాయి. మరి వచ్చే నాయకుడైనా పిఠాపురాన్ని ఉద్ధరిస్తారని కోరుకుందాం. రణక్షేత్రంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పెందుర్తి నియోజకవర్గ విశేషాలు చూద్దాం.